కేసులని చెప్పుకుంటూ తెలంగాణ తీసుకొచ్చి ఇలా పదవి అభ్యసిస్తుంటే కేసీఆర్ పుణ్యం రేవంత్ రెడ్డి గారు అన్వయించుకుంటూ అనవసరమైన ఎలక్షన్ల ముందు కేసులు పెడుతూ సిగ్గు అని చెప్పి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా డైవర్స్ పాలన చేసుకుంటూ పోలీసు మాయ అంటే ఉన్నారని చెప్పి అనేక ఆదేశాలు చేసుకుంటూ పూర్వవృత్తుడైన తెలంగాణ తెచ్చిన వ్యక్తిపై అనేక కేసులు రాజ్యాంగంలో ఒకటి ఉన్నది 65 సంవత్సరాలు నిండిన ఎవరిని అయినా కూడా వాళ్ళ ఇళ్లలో పోయి చేయాలని చెప్పని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన కూడా తుంగలో తొక్కుకుంటూ ఇక రాజ్యాంగం భారత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడే క్లియర్గా కేసీఆర్ గారు నా ఆరోగ్య పరిస్థితి కొంచెం పెద్ద ఉర్దుని నా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు, మీరు వచ్చి నా గృహంలో ఫామ్ హౌస్ గారు ఎంక్వైరీ చేయండి, దేనికైనా సహకరిస్తానని చెప్పంటే అలాంటి వ్యక్తిని ఈయన దావోస్లో పోయి దందాలు చేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతోటి చేతులు కలిపి ఎట్లయినా కూడా కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పార్టీని అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తుంటే, బిడ్డ గుర్తుంచుకో, తెలంగాణ అంటే కేసీఆర్ సైన్యం, ఇది కేసీఆర్ ఒక పిలిపిస్తే నీ గురువే ఉత్తమోసుకొని కంచి ఆంధ్రాకి వెళ్ళిపోయిండు, నువ్వు లెక్క కాదు బిడ్డ, అది గుర్తుంచుకొని నువ్వు ఇప్పుడు పంపిన నోటీసులు కానీ నువ్వు పెట్టిన కేసులు కానీ తక్షణమే ఉపసంహరించుకొని నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నువ్వు 420 హామీలు నెరవేర్చాలి తప్ప డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో ఊహించారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరువు వేసి ఖాతా పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కరగాల్చి కాలుతూ పెడతారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నువ్వు పోయి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దావోసు నుంచి వచ్చాట ఈయన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి పోతాడట. రైతు బంధు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు, పింఛన్లు రాక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, రైతు భరోసా లేక కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే ఇవన్నీ గుర్తు రాకుండా ఎన్నికలే నాకు ముఖ్యం, యూడ బస్సుల కొరత వరకు వస్తుంటే కూడా ఏమన్నా యాప్లు పెట్టిళ్ళు. మా ఇనుగుర్తి మండలం ఒక్కరోజు యాప్ నడిచింది, తర్వాత 1,00,000 బత్తాలు చూపిస్తున్నాయి కానీ ఆ యాప్లో పేరేద్దామంటే లో స్టాక్ అని వస్తుంది. ఇనుగుర్తి మండలంలో ఏ పట్లేట్ షాప్లో కూడా ఒక యూరియా బస్తా లేదు. కానీ జిల్లాలో లంచ్ ఉన్నాయని చెప్తాడు. మరి వ్యవసాయ మంత్రి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి అంటే పోయి దావోస్లో ఎంజాయ్ చేస్తాడు. ఉన్న వ్యవసాయ మంత్రికి కూడా సిగ్గు చెడం అనేది ఉండొద్దా? ఆయన ఎన్నికల ప్రచారం ముఖ్యమా, రైతుల బాధలు ముఖ్యమా? ఇది అనుకుంటే సొసైటీలు ఉన్నప్పుడు మా ఉన్న అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు అన్ని చేసేది తప్ప వాళ్ళు పోయిన తర్వాత రైతులు పట్టించుకునే రాజ్యమే లేదు. ఓటుకున్న కేసులో దొంగ పాలన అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నిరూపిస్తున్నాడు. దొంగతనాలు చేయడం ఆయనకు అలవాటు, మిగతా వాళ్ళని దొంగ అంటాడు. కాళేశ్వరం మీద కూడా పెద్ద ఎత్తున దొంగతనం ఫ్రాడ్ జరిగిందని చెప్పిందని ఇలా కేంద్రమే క్లియర్గా అత్యుత్తమ ప్రాజెక్టు కాళేశ్వరం అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళా అంటే ఈయన ఒక్కరికి దొంగలకు దొంగ లెక్క కనబడతారు తప్ప మంచోళ్ళకు దొంగ లెక్క కనబడరు. ఈ దొంగ పాలన పక్కన పెట్టి ఇక మీరు చేసేది 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల 6 నెలలు మళ్ళీ ఎలక్షన్లో పోతావు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే మీ కాంగ్రెస్ పార్టీని రోడ్ల మీద తిరగకుండా కూడా మా కేసీఆర్ గారు పిలిపిస్తే మేము ముందుండి ఏం చేయాలన్నా కూడా మా కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ పాలన ఎలా ఉందంటే ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఒక మాట మాకు ఇచ్చింది కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం. ఇనుగుర్తిలో చూసుకున్నా కూడా ఇనుగుర్తి ఐఓ బ్యాంకులో 720 మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలే. రైతు బంధు వల్లే ఇన్ని అవస్థలు పడుతుంటే కూడా పట్టించుకోకుండా సిట్టి నోటీసులు, ఈ నోటీసులు, ఆ నోటీసులను పప్పు కాలయాపన చేయడం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ పెద్దలారా, ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం లోపు మీరు కేసీఆర్ పంపించిన నోటీసులు వెనుకకు తీసుకోండి. నీ కేసులో భయపడే వ్యక్తి కాదు. లేకపోతే మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి ఫామ్ హౌస్లో చేయండి, కేసీఆర్ గారు సహకరిస్తా అని చెప్పిండు. ఒక పెద్ద మనిషిని అవమానపరచడం నీకు పద్ధతి కాదు. ఆయన చేయబట్టే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు. నిన్న పేపర్లో కూడా పడ్డది, లోకేష్ ముఖ్యమంత్రి అయితే నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి కానీ నువ్వు ముఖ్యమంత్రి కాకపోదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే. అది గుర్తుంచుకొని తక్షణమే ఈరోజు కేసులను ఉపసంహరణ చేసుకోండి, లేకపోతే ఫామ్ హౌస్లో చేయండి తప్ప సిట్టు నోటీసులు ఇచ్చి మనోవేదన చేయకుండా. అలాంటి పెద్ద వ్యక్తిని చేస్తే ఇప్పటికే నీ కింద కర్రు పెడతాళ్ళు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే ఏం జరుగుతుందని దేవుడు అనేవాడు చూస్తూనే ఉన్నాను. నిన్ను ఒక మంచి వ్యక్తిని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఆ పాప నీ పండుగ బిడ్డ, నీ ప్రభుత్వం కూడా తొందరనే కూలిపోతుంది. ఎమ్మటే నోటీసులు వెనక తీసుకోవడానికి ఇనుగుర్తి మండలం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.